మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మన వీడియో థంబ్నెయిల్ చూశారు కదా, 369. ఇది ఎంతో పవర్ఫుల్ అయిన నంబరు. అద్భుతంగా పనిచేస్తుంది మన జీవితంలో. నంబర్లకి మనకి సంబంధం ఏంటి తెలుసుకోబోయే ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి. నా పేరు గీత. ఈ నంబర్ అనేది అద్భుతంగా మన జీవితంలో పనిచేస్తుందండి. ముఖ్యంగా 369 అంటే 3 అనే నంబరు మనకు త్రికాలాలు ఉంటాయి. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి. అలాగే 3 అంకె ఎందుకు ప్రధానం అంటే ఇక్కడ విశ్వంలో వేసి చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. పిరమిడ్కి కూడా మనము 3 అంకె అనేది ప్రధానమండి. అలాగే భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు 3 కాలాలు ఉంటాయి కదా, అవి కూడా 3 కాబట్టి 3 అనేది ప్రధానము. ఇంగ్లీష్లో కూడా పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ వీటికి కూడా 3 సంఖ్య. అలాగే 3, 6 ఇవి 2 కలిపినప్పుడు 9 అవుతుంది. చివరిగా వచ్చేది 9 అవుతుంది. అలా కూడా ఈ నంబరు అద్భుతంగా పనిచేస్తుంది. 6 అనే నంబరు మనకు శుక్రుడికి సంబంధించిన నంబరు. శుక్రుడు ఎవరు? మనకి డబ్బు ఇవ్వాలన్నా, మనకు అన్ని జీవితంలో మంచి జరగాలన్నా మనకు శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు మనకు అన్ని మంచి జరుగుతాయి. ఇంకా 9వ నంబర్ గురించి అస్సలు చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన అద్భుతమైన నంబరు. ఎందుకంటే మీరు ముందే చూసుంటారు కదా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కార్లు, మన పొలిటీషియన్స్ కార్స్ నంబర్స్ ఏముంటాయి? 999 ఎక్కువగా వాడతారు. 99, 999 వచ్చేట్టుగా వాళ్ళు నంబర్ ని తీసుకుంటారు. అది అద్భుతమైన నంబరు. విశ్వానికి సంబంధించిన నంబరు. మనము అమ్మ కడుపులో 9 నెలలు ఉంటాము. 9 అనే సంఖ్య బోలెడని విషయాలకి పనిచేస్తుంది. కాబట్టి 3, 6, 9 ఇవి అద్భుతమైన నంబర్స్. ఈ అద్భుతమైన నంబర్స్ ని మన జీవితంలో ఎలా మలుచుకోవాలి, మనము ఎలా ఉపయోగిస్తే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. మనకు ఏదన్నా కోరిక ఉంది, మనం కోరిక బలంగా కోరుకోమని చెప్తాము. బలంగా కోరుకోవడం అంటే మన ఫిజికల్ బలం అనేది కాదు, మన బ్రెయిన్ తో ఆ కోరిక మీద బలం పెట్టాలి, ఏకాగ్రత పెట్టాలి. ఏకాగ్రతగా మనం ఆ కోరికని 100% రావాలని వేరే ధ్యాస లేకుండా ధ్యాస పెట్టి కోరుకోవడమే బలమైన కోరిక. ఏకాగ్రతతో కోరుకున్నప్పుడు మన కోరికలు నెరవేరుతాయి. ఆ ఏకాగ్రత ఎవరికైతే సరిగ్గా లేదు, మనము బలంగా అంటే కోరికని ఏ విధంగా అని తెలియదు అనే వారికి ఈజీగా అర్థమయ్యేందుకు ఈ నంబర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఎలా అంటే, మీకు ఏ కోరిక ఉందో మీ జీవితంలో మీకు కావలసింది ఏంటి అన్నది ఒక అఫర్మేషన్ గా రాసుకోవాలి. అఫర్మేషన్ అంటే ఏం లేదండి, కోరికని చిన్నగా నాకు ఒక మంచి ఉద్యోగము ఇంత జీతంతో రావాలి అని మీరు ఎలా అనుకుంటారో అదే అఫర్మేషన్. మీకు పెళ్లి కావాలనుకుంటే ఎలాంటి వరుడు రావాలి, ఎలాంటి ఉద్యోగం కలిగిన వరుడు రావాలి, సింపుల్ గా మీరు రాసుకోలేకపోతే నాకు కమెంట్ బాక్స్ లో పెడితే నేను మీకు అఫర్మేషన్ అనేది రాసిస్తాను. ఒకవేళ మీరు రాసుకోగలిగితే మీ పెళ్లికి కానీ మీ ఉద్యోగానికి కానీ, ఒకవేళ మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇల్లు కానీ, ఇలా పెద్ద పెద్ద కోరికలు ఏవైనా మీకు తీరాలి అనుకున్నప్పుడు బలంగా కోరుకోలేము అనే వాళ్ళకి ఈ విధంగా రాసుకున్నట్టయితే మన ఏకాగ్రత అనేది పెడతాము. ఎలా పెడతామంటే, మనం కంటితో చూస్తాము, మనం రాసేది చూస్తాము. మనం రాసేటప్పుడు మన మనసు, మన చేతి పనిచేస్తుంది, మన కంటి చూపు కూడా. 3 విధాలుగా మనం దాని మీదనే కేంద్రీకరించి పెడతాము. మనము మెడిటేషన్ లో కూడా చక్కగా మన కోరికని కోరుకోవచ్చు. కానీ ఎవరికైతే బలంగా కోరికని పెట్టలేకపోతున్నారు, ఏకాగ్రత కుదరడం లేదు అనే వాళ్ళకి ఇలా కుదురుతుంది. ఎందుకంటే మనం చేత్తో ఒకటి రాయాలంటే మనం ఆలోచిస్తూ రాస్తాము, అదే మన కళ్ళతో కూడా చూస్తూ ఉంటాము. మన మనసులో కూడా వేరే ఆలోచన రాదు. వేరే ఆలోచన వస్తే ఇది తప్పుగా పోతుంది. కాబట్టి మనము మనసు కూడా ఇక్కడే పెడతాము. అప్పుడు మనము 3 విధాలుగా దీని మీదనే పెడతాము. కాబట్టి మనకి చక్కగా అది పని చేస్తుంది. కాబట్టి మనము ఉదయం టైంలో మీరు ఏ టైంలో అయినా పర్వాలేదు, మీరు కొంచెం అటు ఇటుగా లేసినా ఎట్టొచ్చి మీరు 6 లోపు అనేది రాసుకోవాలి. 6 లోపు 3 సార్లు రాయాలి. మళ్ళీ 12 నుంచి 2 లోపు మీరు 6 సార్లు రాయాలి.
అదే విషయం. మీరు కోరికలు పొద్దున ఒకటి మార్చడము, మధ్యాహ్నం ఒకటి మార్చడము, రాత్రికి ఒకటి మార్చడం చేయకూడదు. మీరు ఏదైతే మీకు అత్యంత అవసరమైనది మీ జీవితంలో ఏది అని అనుకుంటున్నారో అది మాత్రమే ఉదయం రాయండి 3 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు రాయండి. రాత్రికి ఎప్పుడు నుండి 10:30 నుండి 11:30 లోపు, అది మంచి టైం కాబట్టి చాలా మటుకు ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, సైలెంట్ అయిపోతుంది కాబట్టి విశ్వం మన మాట వింటుంది. కాబట్టి మీరు ఆ టైంలో 9 సార్లు అనేది రాయండి. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఇలా 3 సార్లు అనేది మీరు ఒకటే దాని మీద మీ భావన అంతా పెట్టి రాయడం వల్ల మీ భావన పెట్టడమే మీ కోరిక బలంగా కోరుకోవడం, మరేం లేదు. బలం అంటే ఫిజికల్ బలం కాదు, భావనతో పెట్టడం. ఆ కోరికని మొత్తంగా మన మనస్సుతో మనం కేంద్రీకరించడం, ఒకటే చోట కేంద్రీకరించడాన్నే బలంగా అని అంటాము. అలా బలంగా కోరుకోలేము అనే వాళ్ళు ఇలా రాయటం వల్ల మీ కోరిక అద్భుతంగా పనిచేస్తుంది. ఎన్ని రోజులు చేయాలి? 33 రోజులు చేయాలి. 33 రోజులు చేస్తే మీకు 33 రోజుల లోపలే రిజల్ట్ అనేది తెలుస్తుంది. కానీ 33 రోజుల వరకు మీరు ఓపిక్గా ఇది రాయాలి. ఇప్పుడు పెద్ద పెద్ద కోరికలు అంటే, అద్భుతాలు అంటే పైనుంచి పడదు, మనం చేసేది ప్రయత్నం కూడా ఉండాలి. కాబట్టి మన ప్రయత్నం గట్టిగా ఉంటే మనకు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోయి మనకి మనం కోరుకున్నది ఈజీగా సులభంగా మన వరకు చేరుతుంది. మీరు అర్థం చేసుకున్నారనుకుంటాను. అద్భుతంగా మీ కోరిక నెరవేరుతుంది. మీ కోరిక నెరవేరాలంటే తప్పకుండా మీరు కమెంట్ బాక్స్ లో 369 కి విశ్వానికి కృతజ్ఞత చెప్పి మొదలు పెట్టండి. ఎప్పుడైతే మీరు కృతజ్ఞత చెప్పి మొదలు పెడతారో మీకంతా శుభం జరుగుతుంది. మీరు అంత సిల్లీగా ఈ నంబర్ తో పనిచేస్తుందా అని మీరు నవ్వి ఊరుకున్నారనుకోండి, జోక్గా తీసుకున్నారనుకోండి, నాకు నష్టం ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. నేను నమ్మాను, నేను ముందుకు వెళ్ళాను. మీరు నమ్ముతారా నమ్మరా అన్నది మీ జీవితంలో అది మీ నిర్ణయం, అంతే కదా. మీకు 33 రోజులు చేసే ఓపిక లేనప్పుడు మీరు ఒక చిన్న కోరికని 11 రోజులు చేసి చూడండి. మీకు కోరిక తీరిందనుకోండి, మీకు నమ్మకం వస్తుంది. ఆ తర్వాతే మీరు 33 రోజులు చేయండి. ఒక పెద్ద కోరిక కావాలి, మనం ఎన్నో ఏళ్ల నుంచి ఒక ఇల్లు గురించి, ఒక మంచి ఉద్యోగం గురించి, మంచి అద్భుతమైన లైఫ్ కావాలి, నేను ఫారెన్ వెళ్ళాలి, ఇలాంటి కోరికలు ఏమైనా తీరాలి అనుకుంటే సమయం పడుతుంది. కాబట్టి మీరు 33 రోజులు ఏకాగ్రతతో ఈ పని చేసినట్టయితే అద్భుతంగా మీ కోరికలు నెరవేరుతాయి. ఇలా ఒక నోట్బుక్ తీసుకోండి, డేట్ రాయండి. ఉదయము అని మీరు తెలుగులో అయినా మార్నింగ్ అని ఇంగ్లీష్లో కానీ రాసుకుంటే అక్కడ 3 టైమ్స్ అనేది రాయాలి. ఒకటే కోరికని రాయాలి. 3 టైమ్స్ రాసిన తర్వాత మధ్యాహ్నానికి మళ్ళీ మధ్యాహ్నం అని రాసి 6 సార్లు రాయాలి. నేను రాసి చూపించట్లేదు, ఎందుకంటే మీ కోరిక ఏంటో నాకు తెలియదు కదా. మీ కోరికని మీరు ఈ విధంగా రాసుకోవాలని నేను బుక్లో అయితే చూపిస్తున్నాను. ఎలా రాసుకోవాలని మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, నైట్కి అనేది 9 టైమ్స్. నైట్కి మనము 10:30 తర్వాత 11:30 లోపు వ్రాయాలి. ఒకటే కోరికని 33 రోజులు వ్రాయండి. మీరు తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేసి మొదలు పెట్టండి. మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే వీడియోలో మీకు అద్భుతమైనది చెప్తానండి. పెళ్లి కాని వాళ్ళకి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఎప్పటి నుండో పెళ్లి సంబంధాలు కుదరట్లేవు అనుకునే వాళ్ళకి అద్భుతమైన ప్రక్రియ అనేది చెప్తాను రాబోయే వీడియోలో. మీరు నా వీడియో మిస్ కాకుండా చూడండి. అలాగే అబ్బాయిలు అమ్మాయిలకి ఒక మంచి మంత్రం కూడా చెప్తాను. ఆ మంత్రం దేనికి అంటే, మీరు చాలా అందంగా, ఆకర్షణీయంగా, ఎదుటి వ్యక్తికి మీరు ఆకర్షణీయంగా కనిపించడానికి ఒక చక్కటి మంత్రం. అబ్బాయిలకు వేరే మంత్రం, అమ్మాయిలకు వేరే మంత్రం ఉంటుంది. ఆ 2 మంత్రాలు నేను రాబోయే వీడియోలో చెప్తాను. మీరేం చేయాలి? నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, నలుగురికి షేర్ చేయాలి. అంతేనండి. మరో మంచి వీడియోలో కలుసుకుందాము. మీకు ఈ నంబరు అద్భుతంగా పనిచేస్తుంది. మీరు నవ్వి వదిలేశారనుకోండి, మీరు అక్కడే ఉంటారు. నాలాగా ప్రయత్నించారనుకోండి, ముందుకెళ్తారు. ఎందుకంటే ఎప్పుడు కానీ విశ్వాన్ని ఒక అద్భుతమైన నంబర్లు, ఒక అద్భుతమైన సంఖ్యలు ఇవన్నీ ఉన్నాయి. సంఖ్యాశాస్త్రం అంటే మనకి పెద్దవాళ్ళు చెప్పినవి అన్ని నమ్మాలండి. ఏదైనా కూడా ఇప్పుడు మనం పాజిటివ్ అని చెప్తున్నాము ప్రతి దాంట్లో అంటే, ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్పింది మనమే చెప్తున్నామని కాదు. ఇది పెద్దవాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉండిందంటే,
ఇది లక్ష్మి, ఏదైనా మీరు ఇది చేస్తే లక్ష్మి, అది చేస్తే దరిద్రం, ఇలా తలదువ్వకు దరిద్రం, అలా చేస్తే దరిద్రం అని వాళ్ళు దరిద్రం అనే మాటని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అదే మాటని మనం ఏం చెప్తున్నామంటే ఇది నెగిటివ్ కాబట్టి మనం నెగిటివ్ గా మాట్లాడకూడదు అని చెప్తున్నాము. ఏదైనా మనం నిండుకున్నది అని కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనము ఇది లేదు అనే మాట చెప్పకూడదు అని మనం ఎలా చెప్తున్నామో, ఇది పాతకాలం నుంచి ఉన్నవి మాత్రమే, మనము లేనిది చెప్పట్లేదు, ఉన్నవే ఆచరణలో తగ్గిపోయినవి ఇప్పుడు మళ్ళీ మొదలు పెడుతూ మన భవిష్యత్తుని మార్చుకుందామని. అంతేగాని ఇవి లేకుండా మనమే సృష్టించలేదు, ముందు నుంచి తరాల నుంచి ఉన్నవే. మనకు పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే ఉంటారు కదా, ఏదన్నా మన ఇంట్లో అయిపోయింది అంటే మనము నిండుకుంది అని చెప్పేవాళ్ళం, ఏది కూడా లేదు అనే మాట రాకూడదని. అదే మాటని ఇప్పుడు మనము ధ్యానంలో పాజిటివ్ అనేది చెప్తున్నాము. పాజిటివ్ అంటే లక్ష్మీప్రదం, నెగిటివ్ అంటే మంచిది కాదు అని. మనం ఎప్పుడు లక్ష్మీప్రదంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి అంటే ధ్యాన మార్గం ఎంతో మంచిది. మీ పక్కన వారికి ఎలాంటి చెడును కానీ చేయకుండా చూడండి, మీకు ఆ విశ్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. మీరు పక్కన వాళ్ళకి ఏదైనా చెడు చేశారు అంటే ఆ విశ్వం మిమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా జీవితంలో నేను ఎంతో మందిని చూశాను, వాళ్ళు క్షమించారేమో కానీ విశ్వం ఎప్పుడు క్షమించదు. వాళ్ళు నానా అవస్థలు పడుతూ ఈ రోజున ఎంతో బాధలో వాళ్ళు అలా గడుపుతున్నారు అంటే ఆ విశ్వం నుంచి తప్పించుకోలేదు. కాబట్టి మనము ఎప్పుడు మంచి మార్గంలో వెళ్ళాలి, మన పిల్లలకి ఎలాంటి కర్మల్ని దరిచేరనీయకుండా చేయాలంటే మనం మంచిగా ఉంటే మన పిల్లలకి ఎలాంటిది రాకుండా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు మంచి మార్గంలో నడుద్దాం, ఎప్పుడు మనము లక్ష్మీప్రదంగా ఉండాలి, మంగళకరమైన మాటల్ని మాట్లాడాలి. ఏమంటారు మీరు? మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.